అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజైతే రవ్వతో కేక్ చేస్తామండి. చేసిన తర్వాత రవ్వతో కేక్ ఇట్లా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పెయిన్గా ఫాస్ట్గా అయిపోతుందండి. కోవా కేక్ అయినట్టు ఉంటుందండి. ఇది అయితే చేసే విధానం అండి. 1 కప్ సూజీ, ఇంకా హాఫ్ కప్ షుగర్, ఇంకా కర్డ్, ఆయిల్ హాఫ్ కప్కు తీసుకొని దాంట్లో మైదా పిండి 1 కప్ వేసేసి అంతా ఇది రవ్వ ఇంకా షుగర్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కర్డ్లో ఇంకా ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసేస్తే ఇట్లా అయిపోతుందండి. చూడండి, ఇట్లా ఉండల్లా బ్యాటర్. అయితే బ్యాటర్ తీసుకొని ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసేసి బటర్ పేపర్లో ఈ బ్యాటర్ వేసేయాలండి. అంతా వేసేసి ఒకసారి కొట్టేయాలి కిందకి, ఎందుకంటే గాలి ఉంటుంది కదా, అది గాలి ఉంటే సెట్ అయిపోతుందని. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్లో స్టాండ్ పెట్టేసి ఈ గిన్నె దాంట్లో పెట్టేసి మూసేద్దామండి. ప్లేట్ అయితే 25 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుందండి. కేక్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. కేక్ అయితే చూడండి రెడీ అయిపోయింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా ఇట్లా గుచ్చితే చూడండి కేక్ అయితే తగలడం లేదు, అయితే కుక్ అయిపోయినట్టే అండి. రెడీ అయిపోయింది కేక్ అయితే. ఇప్పుడు తీసేసి కట్ చేసుకుందామండి. కేక్ అయితే చూడండి ఎంత బాగా కుకింగ్ అయిందో. కేక్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చండి, బాగుంటుంది. టేస్ట్ కూడా పిల్లలు కూడా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మీకు రెసిపీ కావాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, బాయ్ అండి.